అడ్డంగా వచ్చేసింది. ఒకరోజు మా నాన్న నన్ను ఎందుకో ఏదో పాడు పని చేశానని చెత్తకు కొట్టేస్తున్నారు. పట్టుకొని చెత్తకు కొట్టేస్తుంటే మా ఇంటి పక్కన ఒక పెద్ద ఆవిడ ఉండేది. పరుగు పరుగున వచ్చేసి ఆ కర్రకి నాకు అడ్డంగా నిలబడిపోయింది. కొట్టకండి బాబు, కొట్టకరా నాన్న అంటే, అమ్మ నువ్వు తప్పుకో, నీకు తెలీదు, వీడు చాలా దారుణమైన పనులు చేస్తున్నాడు. నేను అప్పుడు చిన్నోడిని, 4వ తరగతో 3వ తరగతో తెలీదు. వీడు చాలా దారుణం, వీడు అసలు చెప్పిన మాట వినట్లేదు వీడు అని మా నాన్న చాలా దారుణంగా ఆ తట్లు నాకు 4 రోజులు పోయేవి కావు. సో అలా కొడుతుంటే ఒక రోజు ఆ ముసలావిడ వచ్చి నాకు అడ్డుపడిపోయి పెద్ద ఆవిడ చచ్చిపోయింది. మా అమ్మమ్మ చచ్చిపోయి ఆవిడ అంటుంది, రే నాయన అస్సలు కొట్టకరా పిల్లాడిని. నేను రాత్రి నాకు కల వచ్చిందిరా, వీడిని నేను చూడలేదు, అయినా నాకు కల వచ్చిందిరా. కలలో పెద్ద సభ జరుగుతుందిరా, మహాసభ జరుగుతుంది. ఇప్పటికి మా ఇంట్లో వాళ్ళందరూ గుర్తు ఆ విషయం. ఆవిడ చచ్చిపోయే ముందు చెప్పేసి చచ్చిపోయింది. ఒక మహాసభ జరుగుతుంది. ఆ మహాసభలో చాలామంది పాస్టర్లు ఉన్నారా, వేదిక మీద మాట్లాడుతున్నారు. ఎక్కడో దూరంగా కూర్చుని ఉన్నాడు ఈ పిల్లాడు. వాడిని పిలిచారు. వాడిని పిలిచి వేదిక మీదకి పిలిస్తే మీ వాడు వేదిక మీదకి వస్తే వీడిని అందరూ మధ్యలో కూర్చోబెట్టి ప్రార్థన చేస్తున్నారా, చేతులేసి. నేను చూశాను రా, వీడు చాలా గొప్పవాడు అవుతాడు రా, కొట్టకరా అంటే మా అమ్మ ఆ రోజు అంది, వీడా అంత గొప్పవాడా, మమ్మల్ని ఏడిపించుకుని ఉంటే చాలంది. మా అమ్మకి తెలీదు, మా నాన్నకి తెలీదు, నా ప్రభువుకి తెలిసి నేను ఏమవుతానో అని ఎప్పటికీ నేను నా ప్రభువుని స్తుతిస్తానే ఉంటాను. మా అమ్మకి తెలీదు, మా నాన్నకి తెలీదు, నా ప్రభువుకి తెలిసి నేనేంటో, నా ప్రభువుకి తెలిసి నేను ఏ స్థాయికి వెళ్తానో, నా ప్రభువుకి తెలిసిన ఔన్నత్యం ఏంటో, నా గొప్పతనం ఏంటో, అందుకే నా ప్రభువు ఆ రోజే ఆమెతో చెప్పించాడన్నమాటని ఎప్పటికీ ఉండేవారు. అప్పుడు మా నాన్న మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2 అమ్మాయిలు. ఆ అమ్మాయిలు కూడా నన్ను ఎట్లా పడితే అట్లా తిట్టడము, ఏదో మాట్లాడడము, అసభ్యకరమైనటువంటి పదజాలం యూజ్ చేయడము. సో చేస్తున్నటువంటి తరుణంలో నేను ఒక మాట అన్నాను మా నాన్నగారితో, మా అమ్మ సంపాదించిందే కదా అని చెప్పేసి అన్నప్పుడు, గొడ్లు కట్టేసే కొట్టం ఉంటుంది కదా, ఆ గొడ్లు కట్టేసే కొట్టానికి దులానికి ఇలా కట్టేసాడు. ఇలా కట్టేసి కారం పోసి, ఆ తేజ కారం, ఆ కారం పేరు కూడా గుర్తుంది ఇప్పటివరకు, తేజ కారం పోసేసేసి ఆవులు కట్టేసే ఆ తాడుతో కొడుతూ ఉంటే, సో ఆ విధంగా కన్నీరు గారుతూ ఎన్నో కష్టాలు పడ్డాను చిన్నతనంలోనే. ఊరంతా వెనకాల పరిగెత్తుతూ కొట్టేవాడు, చాలా కష్టాలు పడ్డాను సిస్టర్. అలా మా విలేజ్లో పెద్ద మనుషులు ఎవరు చెప్పినా ఆయన వినకపోయేటోడు అనమాట. అప్పుడు ఈ అన్నలు వచ్చేసేసి, పార్టీ వాళ్ళు వచ్చేసేసి ఆయనని 4 తన్ని నన్ను వాళ్ళతో తీసుకెళ్ళడం జరిగింది. ఏదో పెద్ద విప్లవం కోసం, దానికోసం దీనికోసం నేను వెళ్ళలేదు, కానీ కేవలం భోజనం కోసమే ఆ పార్టీలో వెళ్ళడం జరిగింది. కేవలము వారితో వెళ్తే కడుపు నిండా భోజనం దొరుకుతుంది నాకు అనొక ఆశతోనే ఆ పార్టీలోకి వెళ్ళాను. బాగా అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునేవాడిని, కానీ అంతగా ఏముండకపోయేది. అప్పుడు విపరీతంగా దేవుడు గుర్తుకొచ్చేసాడు. ప్రభువా, నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు? చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు పెడుతున్నావు నువ్వు నాకు. అమ్మని దూరం చేసావు, నాన్నని దూరం చేసావు, బంధువుల్ని దూరం చేసావు. ఏంటి ప్రభువా, నాకెవ్వరు లేరా? అందరికి అందరు ఉన్నారు, నాకు లేరా అని చెప్పేసేసి బాగా ఆ రోజు కన్నీరు కాలుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక నర్సమ్మ వచ్చి, ఏ బాబు ఎవరు అని చెప్పేసేసి బెడ్షీట్ ఇలా తీసిన తర్వాత ఆ అమ్మ అంటున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న నువ్వు అంటే, అమ్మా నాకెవ్వరు లేరమ్మా, ఈ హాస్పిటల్లో ఒక అనాథగా ఉన్నానమ్మా. చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ హాస్టల్లో పెరిగాను, కానీ ప్రార్థన నేర్చుకోలేకపోయానమ్మా చెప్పి చాలా బాధలో ఉన్నానమ్మా అని చెప్పినప్పుడు ఆ అమ్మ అన్నారు, నీలో గొప్ప దైవ సేవకుడు నాకు కనబడుతున్నాడు. నిన్ను దేవుడు అంతర్జాతీయ సువార్థికుడిగా లేపాలనుకుంటున్నాడు. నువ్వు అనేక మందికి తండ్రిగా నిన్ను నియమించాలని దేవుడు నిన్ను చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పెట్టినాడు. నాన్న, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఆయన సేవకి. ఆయన నిన్ను గొప్పగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఎందుకో నిన్ను చూస్తుంటే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావు అనిపిస్తుంది. నువ్వు ఆలోచించకు నాన్న, ప్రార్థన చేయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ఈరోజు మోకరించు, కన్నీరు కార్చు, నువ్వు ప్రార్థన చేయి.
దేవుడు నీతో మాట్లాడే సమయంలో నువ్వు అడుగుపెట్టి ఉన్నావు అని చెప్పినప్పుడు ఆ అమ్మ చెప్పిన తర్వాత ఆ అమ్మ కోసం తీసుకొచ్చినటువంటి బాక్సులో అన్నము నాకు తినిపించడం జరిగింది. తినిపిస్తూ ఉంటే నిజంగా ఆ రోజు అమ్మ ప్రేమను నేను మొట్టమొదటిసారిగా పొందగలిగాను. తినిపించేసేసి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ రోజు వెయిట్ చేశాను, ఆ అమ్మ రాలే. కానీ ఆ అమ్మ వెళ్ళిపోయారు, కానీ ఆ అమ్మ చెప్పినటువంటి మాట నా గుండెలో బ్రతికే ఉంది.